హాయ్ అండి అందరికీ. నేను ఇవాళ మీకొక ఫార్ములా చెప్పబోతున్నాను. మీరు మీ ఇంట్లో కూర్చొనే చాల్దియన్ సిస్టమ్ ప్రకారం మీ పేరులో ఈ వాల్యూస్ యేసుకొని, ఈ 9 గల బాక్స్‌లో గనుక వేసుకొని చూసినట్లయితే, మీకున్న సమస్యలు ఏవి పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి మీరు సరి జేసుకోవచ్చు. ఒక్కసారి గనుక మనం ఇక్కడ చూసినట్లయితే స్క్రీన్ మీద సరిత SARITHA సరిత పేరుని గనుక మనం తీసుకున్నట్లయితే దీని వాల్యూస్ గనుక చూసుకున్నట్లయితే ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఐ అంటే 1, టీ అంటే 4, హెచ్ అంటే 5, ఏ అంటే 1. ఇది చాలియన్ సిస్టమ్ ప్రకారం. దీన్ని గనుక ఈ 9 గళ్ళలో ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎస్ అంటే 3, 3 అంటే రిలేషన్‌షిప్. సరితకు రిలేషన్‌షిప్ బాగా ఉంటుంది అందరితో. ఏ అంటే 1, 1 అంటే వివాహం. సరితకు వివాహం జరుగుతుంది. ఆర్ అంటే 2, సంతానం. సరితకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా టీ అంటే 4, 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు వీరికి కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా హెచ్ అంటే 5, 5 అంటే ఇక్కడ సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నిండినవి గనుక మనం చూసుకున్నట్లయితే ఇవి పాజిటివ్‌గా ఉండే సమస్యలు. నిండనివి గనుక చూసుకుంటే ఫిల్ కానివి 6, 6 అంటే చదువు. చదువు విషయంలో వీరు ఎంతో కష్టపడి చదువుతుంటారు. కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 7 వ్యాపారం. అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దాంట్లో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా 8 ఆరోగ్య సమస్యలు వీరికి ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా 9 విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు సరిత అని పేరు పెట్టుకునేవారు. కానీ అంత ఈజీగా ఉండదు. వీరికి శత్రువులు గూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మీరు గనక సరిత అని పేరు పెట్టుకొని మైనస్‌లు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. అదేవిధంగా నా ఛానల్‌ని గూడా ఫాలో కండి. ముందు ముందు మీకు ఉపయోగపడే మంచి వీడియోలు నేను మీకు పంపించేస్తాను.